1987లో ఎన్టీ రామారావు గారు సమావేశం ఏర్పాటు చేసి మనకు స్వాతంత్రం తెచ్చిన వాళ్ళని మనం మర్చిపోతున్నాం. వాళ్ళు స్వాతంత్రం ఇవ్వడం కారణంగానే ఈరోజు మనం అన్నీ అనుభవిస్తున్నాం. అటువంటి మహనీయుల యొక్క విగ్రహాలను స్థాపించడం చాలా అవసరం. అందులో అల్లూరి సీతారామరాజు పూర్తిగా నిర్మలమైన మనస్సు కలిగి దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం చేసి అన్ని త్యాగం చేసిన వ్యక్తి కనుక మన క్యాడర్ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పెట్టాలి వాళ్ళ హెడ్ క్వార్టర్లలో అని అన్నప్పుడు నేను ఒప్పుకొని మరి ఈడికి వస్తే కమ్యూనిస్ట్ పార్టీ సోదరులందరూ కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టడానికి సహకరించడం వలన 1987 నాడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. విగ్రహాన్ని నిర్మించడం దేనికోసం అంటే ఈనాటి యువత భవిష్యత్తులో చూసి నేర్చుకొని మనిషికి ఒక్క లక్షణమైన నేర్చుకుంటే ఉపయోగపడుతుంది. అందుకే వర్ధంతి జయంతి చెయ్యండి అని చెప్పడం వల్ల బాగుంటుందని సూచనలు చేయడం కారణంగా మరి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని వర్ధంతి జయంతి రెండు కూడా చేస్తూ వస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మంచిగా సహకరిస్తారు. ముఖ్యంగా కౌన్సిలర్ కృష్ణ కమ్యూనిస్ట్ పార్టీ అయినా దేశం కోసం కొట్లాడిండు అల్లూరి సీతారామరాజు అని కన్స్ట్రక్షన్లో కానీ జయంతుల ఉత్సవాల్లో కానీ తన వంతు కృషిని తెలిపి దిగ్విజయం చేయడానికి సహకరిస్తాడని కోరుతూ అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు. దేశ స్వతంత్రం కోసం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి ప్రాణ త్యాగం చేసి ఇవాళ మన భారతదేశస్తులకు ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపిడీకి వ్యతిరేకంగా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మన్యం ప్రజల్ని ఐక్యం చేసి పోరాడినటువంటి అల్లూరి సీతారామరాజు ఇవాళ దేశ ప్రజలందరికీ కూడా ఆదర్శమైనటువంటిది. అలాంటి స్వతంత్రం కోసం పీడనకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి నందువల్లనే భారత ప్రజలంతా కూడా సంఘటితంగా స్వతంత్రం కోసం పోరాడి విజయం సాధించాం. ఆ మహనీయుల జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి అల్లూరి సీతారామరాజు ఈరోజు జయంతి. ఈ జయంతి సందర్భంగా మనం మరొకసారి మననం చేసుకుంటూ ఆనాడు ఒక్క బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మాత్రమే ఈ దేశాన్ని పాలించారు. కానీ ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా సామ్రాజ్యవాద దేశాలుగా ఉన్నటువంటి దేశాలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టి భారత ప్రజల్ని పీడిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. దేశభక్తి పేరుతో విదేశీయులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి అల్లూరి సీతారామరాజు ఇవాళ ఆ దేశభక్తి భారత పాలకుల్లో కనిపించట్లేదు. కేవలం పేరుకు మాత్రమే అల్లూరి సీతారామరాజుని జ్ఞాపకం చేస్తున్నారు తప్ప ఏ ఉద్దేశంతో అయితే పోరాడారో ఆ పోరాట పటిమను మర్చిపోయినటువంటి స్థితిని ఇవాళ దేశంలో మనం చూస్తున్నాం. అందుకే భారతదేశం ఇవాళ అనేక సామ్రాజ్యవాద దేశాలకు బాలుగా గేట్లు తెరిచి దోపిడికి అవకాశం ఇస్తున్నారు తప్ప మరొకటి కాదు. అందుకే నిజమైనటువంటి స్వాతంత్రం కోసం అల్లూరి సీతారామరాజు ఈ పోరాటాన్ని అయితే ఎక్కుపెట్టి ప్రాణ తర్పణ చేశాడు. దాన్ని మరొకసారి నెమరు వేసుకుంటూ నిజమైనటువంటి రాజ్యం కోసం మనమంతా నిజమైన స్వాతంత్రాన్ని నిలుపుకోవడం కోసం మనమంతా ఐక్యంగా సంఘటితంగా పాలకులు చేస్తున్నటువంటి దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిందిగా సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ తరఫున మీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే తన పోరాటం వల్లనే మనము ఈ స్వేచ్ఛా వాయువులు వీస్తున్నాము, ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాము.
ప్రజలందరూ కూడా, భారతీయ పౌరులందరూ కూడా ఈ యొక్క సంతోషకరమైన సందర్భంలో తనను యాద్ చేసుకోవడము, వారి ఆశయ సాధన కోసం నిరంతరం పోరాటం చేయడం కానీ ఇది చాలా మంచిది. ఎందుకంటే బ్రిటిష్ వారి యొక్క తుపాకీ గుండులను కూడా ఎదురొడ్డి మనకు స్వతంత్రాన్ని సమకూర్చిన అల్లూరి సీతారామరాజు గారుని స్మరించుకోవడం అంటే మన ఒక కుటుంబ పెద్దను మనం స్మరించుకున్నట్టే. వారి ఆశయ సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, వారి ఆశయాల వల్లనే, వారి పోరాట పటిమ వల్లనే మనం తెలంగాణ రాష్ట్రం కూడా అదే విధంగా పోరాటం చేయడం వల్లనే ఇటు యొక్క ఆంధ్రులను తరిమి కొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. అలాగే ఈ వారి ఆశయ సాధన కోసం నిరంతరం కూడా మన యువత కూడా పాటుపడాలని చెప్పేసి, యువత ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరోసారి మరి అల్లూరి సీతారామరాజు గారి ఈ జయంతి సందర్భంగా మన యొక్క నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా, భారతీయ పౌరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అల్లూరి సీతారామరాజు లాంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క జన్మదినం కానీ, వర్ధంతి కానీ అన్ని రాజకీయ పార్టీలను కలిపి విశ్లేషణ చేసి అందరం కలిసి ప్రతి సంవత్సరం అన్ని రాజకీయ పార్టీల వాళ్ళం కలిసి మరి అల్లూరి జయంతి చేస్తూ ఉంటాం. ఈసారి కూడా అదేవిధంగా అన్ని పార్టీల వాళ్ళు వచ్చే వాళ్ళే, కానీ రాష్ట్ర స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయడం కారణంగా వాళ్ళు రాలేక మేము క్షమాపణ తెలియజేస్తున్నాం. సుదర్శన్, మళ్ళొకసారి మనం అందరం కలుద్దాం. కల్వంద్ ఎటుపోమని ధన్పాల్ సూర్యనారాయణ గారు, తయార్బి నందన్ గారు, సాయి చైతన్య గారు, మళ్ళా ఈటల రాజేందర్ గారు, ఎంపీ నగేష్ గారు వీళ్ళందరూ మాటిచ్చారు. మేమందరం కూడా నీ అల్లూరి సీతారామరాజు దగ్గరకు వచ్చి ప్రతిజ్ఞ చేస్తాం. తప్పకుండా నువ్వు కోరినటువంటి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఒకసారి వచ్చే విధంగా శాసనం జరిగేటట్టు చూద్దాం అని అంటే, సరే మేమందరం ఈసారి అనుకున్నాము కానీ ఎవరం కలవలేదు. వచ్చేసారి అందరం కలిసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏ ఉద్యమం మొదలుపెట్టినా గెలుస్తూ వచ్చిపోయినాం. తెలుగుదేశం పార్టీ అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఇది అన్నప్పుడు 1897లో లొల్లి చేసినాం ఇక్కడ. అంటే ఏదంటే సాధించడానికంటే అల్లూరి సీతారామరాజు ఏ రకంగా అయితే దిగ్విజయం పొందాడో ఆ రకంగా మేము కూడా దిగ్విజయం పొందాలన్నదే కోరిక. రేపు మేము అనుకునే ఉద్యమంలో పాలు పంచుకునే స్తోమత, శక్తి ఉన్నటువంటి వ్యక్తులు వచ్చారు. మరి వీళ్ళ యొక్క విత్తనాలను దయచేసి ఇక్కడ నాటుకోండి. ఆ విత్తనాలు మళ్ళీ ఎన్నికల వరకు మొలకెత్తాలని, ఆ విధంగా జరిగేటట్టు చూడాలని అందరిని ఆశిస్తూ ఈ అవకాశంకు వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. అల్లూరి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు. మన్యం వీరుడు అల్లూరి సీతారామ జయంతి సందర్భంగా వాళ్ళ నగరంలో ఉన్నటువంటి ఆయన విగ్రహాన్ని పూలమాల వేస్తూ వాళ్ళ న్యాయవాదులు నివాళులు అర్పించడం. అయితే అల్లూరి
సీతారామరాజు జయంతి సందర్భంగా న్యాయవాది పరిషత్ తరఫు నుంచి ఇవాళ న్యాయవాదులు నివాళులు అర్పిస్తూ అల్లూరి సీతారామరాజు ఏదైతే మన్యమీరుడిగా ఉంటూ ఇవాళ స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని గడగడలాడించి ఇవాళ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడిగా ఇవాళ అందరం మనం గుర్తించే అవసరం ఉంది. గెరిల్లా యుద్ధం ద్వారా ఈ భారతదేశానికి స్వాతంత్రం సాధించాలా, ఏదైతే బ్రిటిష్ వారిని తరిమికొట్టాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ ఏకం చేస్తూ ఇవాళ దేశ స్వాతంత్రం కోసం దేశభక్తితో ఇవాళ పోరాటం చేసి ఇవాళ అందరికీ ఆదర్శంగా నిలబడిందని, ఏదైతే అల్లూరి సీతారామరాజు ఆశయాలు ఉన్నాయో దేశభక్తి ఇవాళ దేశం కోసం ఆయన పాటుపడిన ఆశయాన్ని వాళ్ళందరూ మనం అందరం ముందుకు తీసుకోవాల్సిన ఈ సందర్భంగా అందరినీ కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుస్తూ